హక్కుల కోసం పిడికిలి బిగించిన గిరిజనంపై తుపాకీ గుళ్ల వర్షం కురిసిన రోజది. ఆకుపచ్చని అడవి, ఎరుపు రంగు పులుముకున్న ప్రాంతమది. కాలిన కడుపున, రాలిన కన్నీళ్ల మాటున రగిలిన ఉద్యమమది. ఎరుపెక్కిన ఆడబిడ్డలు నెత్తుటి గాయాలతో పోలీసుల బుల్లెట్లకు బలైన రోజది. ఇంద్రవెల్లి ఘటనకు నేటితో సరిగ్గా 44 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఏప్రిల్ 20, 1981 రోజును ఆదివాసీ గిరిజనులు ఎన్నటికీ మరువరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ద్వారా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలిరానున్నారు. జంగల్ జమీన్ కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కార్ తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో అనేక మంది గిరిపుత్రులు అసువులు బాశారు. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ చెరిగిపోలేదు. బాధిత కుటుంబాల కష్టాలు ఇంకా చెదిరిపోలేదు. 44 ఏళ్ల క్రితం గిరిజనులు, వ్యాపారులు అధికారుల చేతుల్లో అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు. 1981 ఏప్రిల్ 20న జంగల్ జమీన్ అనే నినాదంతో అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఇంద్రవెల్లిలో సభను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా ఇంద్రవెల్లి దండకారణ్యం వైపు దారులు పడ్డాయి. గిరిజనులు దండుగా కదిలి వచ్చారు. పోలీసులు గిరిజనులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ జవాన్ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి జవాన్పై చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేసింది. అంతే, ఆ జవాన్ నేలకొరిగాడు. దీంతో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు తుపాకులకు పని చెప్పారు. తుపాకుల శబ్దంతో ఇంద్రవెల్లి దద్దరిల్లింది. గిరిజనులపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు. దీంతో వందలాది మంది గిరిజనులు చనిపోయారు. చుట్టుపక్కల పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై ఏరులై పారింది. ఎటు చూసినా ఎర్రని రక్తపు మడుగులే కనిపించాయి. వందలాది మంది గిరిజనుల అరుపులు, కేకలతో వాగుల వెంట పరుగులు తీశారు. ఆ కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ గ్రామం దగ్గర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గిరిజనుల అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు. 1986 వరకు ప్రతి ఏటా ఏప్రిల్ 20న అమరవీరులకు ఆదివాసీ గిరిజనులు ఘనంగా నివాళులర్పించేవారు. అదే సంవత్సరం కొందరు దుండగులు ఆ స్తూపాన్ని పేల్చివేశారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అమరవీరుల స్తూపాన్ని నిర్మించింది. 1989లో అమరవీరుల స్తూపం దగ్గర సంస్మరణ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. ఇక తెలంగాణ సర్కార్ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. సంస్మరణ సభకు అనుమతులు లేకుండా కేవలం నివాళులర్పించేందుకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల స్తూపం ఆవరణలో స్మృతివనం నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ నిర్వహణ కోసం ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా అధికారికంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. నిషేధాజ్ఞలను ఎత్తివేసి 150 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరులకు గిరిజనులు నివాళులర్పించేందుకు కదిలి వస్తున్నారు.